హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి స్విఫ్ట్ డిజైర్ ఉందండి. స్విఫ్ట్ డిజైర్ అంటే ఇది పెట్రోల్ వర్షన్, ఇది 2021 ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్. ఫొటోస్ మాత్రం అడగకండి. మీరు వీడియోలు చూసినాక మీకు వెహికల్ నచ్చితేనే కాల్ చేయండి. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ మాత్రం టోటల్ జెన్యూన్ ఉంది. మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా నేను ఆర్సీ పెడతాను, చూసి చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఇంకొక మెయిన్ థింక్ ఏంటంటే మీకు బంపర్లు కానీ లేకపోతే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, ఏదన్నా అందులో చేంజ్ అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన యాక్సిడెంట్ మాత్రం కాదు. మీరు కొంతమంది కూడా అట్లనే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను కూడా నా మనసులో మాటనే మీకు చెప్తున్నాను. నేను మీరు కూడా చూసి తీసుకోండి అని చెప్తున్నాను నేను, ఓకేనా. మీకు తెలిసిన మంచి మెకానిక్ మాత్రం తీసుకొచ్చుకోండి, హఠ చెక్ చేయించుకోండి, దానికి గ్యారెంటీ ఉంటుంది, ఓకేనా. అది కూడా పూర్తి గ్యారెంటీ ఉన్న మీరు మెకానిక్ తీసుకుని మాత్రం తీసుకొచ్చుకోండి. సరే, లేట్ చేయకుండా మీకు బయట నుంచి ఒకసారి వెహికల్ చూపిస్తాను, ఇంటి లైట్ మొత్తం చూపిస్తాను, చూడండి లేట్ చేయకుండా, ఓకేనా. స్కిప్ మాత్రం చేసి చూడగానే తర్వాత డీటెయిల్స్ మాత్రం అడగను ప్లీజ్. వెహికల్ చూసుకోవచ్చండి, ఓవరాల్గా బయట నుంచి ఒకసారి చూపిస్తా చూడండి. మీకు ఒక స్క్రాచెస్ ఏమున్నా చూపిస్తాను నేను, చూసుకోవచ్చు. మీకు డెంట్ పెయింట్ స్క్రాచెస్ బయట నుంచి ఏమున్నా ఖచ్చితంగా చూపిస్తుంటా చెప్తాను నేను, ఓకేనా. చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా బయట మాత్రం చిన్నగా పెయింట్ మాత్రం పోయింది. ఇది అట్లాంటి యాక్సిడెంట్ అయితే ఏం కాలేదు. ఇది పెట్రోల్ వర్షన్ సార్, ఇది చూసుకోవచ్చు, ఓకేనా. మీకు ఏది ఉన్నా క్లియర్గా చెప్తుంటా, చూపిస్తుంటా. స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ అండి, చూసుకోవచ్చు. ఇది కూడా మోడల్ 2021 ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది స్క్రీన్ దగ్గర, మన స్టీరింగ్ దగ్గర. బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సెంట్రల్ ఏసీ కూడా బాగా వర్క్ చేస్తుంది. ఇది మీకు అది బీడింగ్ కూడా చూపిస్తా చూడండి, చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఓకే ఉంది, అంటే మాడిఫై చేసింది కాదు ఇది, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఏదన్నా కానీ డైరెక్ట్ చూపిస్తుంటే చెప్తుండే సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంటే చూసుకుంటే మాత్రం మంచి పర్ఫెక్ట్ ఉందండి. ఇంజన్ చాలా కండిషన్ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఏది కానీ డ్యామేజ్ లేదు, సీట్లు కూడా చూసుకోవచ్చు. మీకు రీడింగ్ కూడా చూపిస్తే చూడండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 63,000 మాత్రం ఉంది సార్. ఇది డైరెక్ట్ మీకు చూపిస్తుంటా చెప్తుంటా, చూసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్, ఎవరికైనా అవసరం ఉంటే చెక్ చేయించుకోండి, అది గ్యారంటీ, అది గ్యారంటీ, రీడింగ్ గ్యారంటీ అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను కాబట్టి డౌట్ ఏమి ఉండదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి, ఓకేనా. బ్యాక్ సైడ్ చూసుకున్నా ఓకే ఉంది, రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఓకేనా. సార్ దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నాను. ఫైన్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది మాత్రం రిప్లేస్ లేదు సార్. మన ఫుల్ వీడియో షార్ట్ వీడియో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి, ఓకే అండి. ఫస్ట్ అయితే మీరు ఇంజన్ చెక్ చేసుకోండి. మీకు ఇంజన్ చూసుకున్నా కానీ సైలెంట్ ఉంది, స్మూత్ ఉంది, ఎక్కడ కానీ లీకేజ్ ప్రాబ్లమ్ అంటే ఏం లేవు. ఆపరేషన్ తీసుకున్నా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇది కూడా చూపిస్తుంటా, షో బట్టి కూడా ఓకే ఉంది, ఓకేనా. డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఓకేనా. మీకు లైట్స్ కూడా చూపిస్తుంటాను నేను, ఓకే. బాండ్ కూడా చెక్ చేసుకోవచ్చు, బాండ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు, ఓకే. మీరైతే ఫస్ట్ అయితే హెడ్ లైట్ చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం ఒకటి రావట్లేదు. ఇటు సైడ్ మీకు ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అన్ని చూపిస్తుంటాను, కాకపోతే మీరు చివరి చూడండి. ఇది చెక్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ రావట్లేదు. మిర్రర్ సైడ్ ఇండికేటర్ తీసుకున్నా పర్ఫెక్ట్ ఉంది. డోర్ సైడ్, లెఫ్ట్ డోర్ సైడ్ మాత్రం ఇక్కడ చిన్నగా స్క్రాచ్ ఉంది, ఇది మీరు గమనించుకోవచ్చు, ఓకేనా. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ కూడా మీకు ఏమైనా డ్యామేజ్ అయినా కూడా తెలవాలి కదా వెహికల్ గురించి అనేది. బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే కూడా పర్ఫెక్ట్ ఉంది. లైటింగ్ మాత్రం ఎక్కడ డ్యామేజ్ లేదు, పర్ఫెక్ట్ అవుతుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఓకేనా. మీకు ఇందులో వరకు మాత్రం క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ చూపిస్తా చూడండి. గ్లాస్ వచ్చేసి ముంగడిది ఓన్లీ సిబి ఉంది, చెక్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా. మీకు టైర్స్ కూడా చూపిస్తుంటాను నేను. ఇది కూడా సేమ్ సిబి ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది సిబి. అంటే బంపర్ నుంచి డిక్కీ వరకు మాత్రం ఏవి కానీ రీప్లేస్ కాలేవు. అయినా మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను, అది మీరు ఒక్కటి గమనించుకోండి. నేను 44 ఆలోచించకంటే మీకోసం నేను ఒక మంచి పని చేస్తున్నాను చెప్పేసి అనుకుంటే మంచి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను నేను, ఓకేనా. వెహికల్లో సార్ దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నాను. ఫైన్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, ఓకే. చూసుకోవచ్చు. ముంగై టైర్స్ వచ్చేసి ఒక 40% వరకు ఉంటాయి సార్, 30-40% వరకు ఉంటాయి. అట్లాగే
ఇటు సైడ్ చూసుకున్న సేమ్ అంతే ఉంది సార్, 30-40% వరకు ఉంటాయి. మీరు వెహికల్ చూసుకున్నా కానీ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఇది కూడా సేమ్ అంతే ఉంది. వెనక మాత్రం ఒక 20% ఉంటాయి సార్. ఇది కూడా సేమ్ అంతే 20% వరకు ఉంటాయి సార్. ఓవరాల్ వెహికల్ చూసుకుంటే మాత్రం ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా చెప్తున్నాను నేను. బీడింగ్ కానీ ఇంజన్ కానీ సైలెంట్ ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి వెహికల్ గురించి, మైనస్ ఏం లేదు. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి, విఎక్స్ఐ మోడల్ వచ్చేసి 2021 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది సార్ దీనికి ఇంకా. ఓకేనా సార్, దీని టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. ఒక ముంగటి మాత్రం ఒక 30-40% వెనక మాత్రం ఒక 20 వరకు ఉంటాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. నేను చాలా సందర్భాలు కూడా చెప్పాను నేను. షోరూమ్ ట్రాక్ వేయించుకుంటే కూడా మీకు నమ్మకం అనిపిస్తేనే చూపించుకోండి, తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నగా బంపర్ రిప్లేస్ చేసినా కానీ అంటే ఎట్లయినా క్లైమ్ చేయించుకుంటారు కదా వాళ్ళు కూడా, ఓనర్ కూడా. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అట్లని చెప్పేసి షోరూమ్ ట్రాక్లో వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పగానే వాళ్ళు యాక్సిడెంట్ కింద రాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పైన చూపించుకోవచ్చు కాబట్టి, ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చూపించుకుంటారు కాబట్టి మీరు కూడా కొంచెం గమనించండి. యాక్సిడెంట్ అయితే మీకు రేడియేటర్ కానీ లేకపోతే ఆపరణ పిల్లర్లు కానీ ఏమున్నా కానీ ఖచ్చితంగా చేస్తారు కాబట్టి దానికి ఒక డౌట్ అని మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురు షేర్ చేయండి సార్. కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి తొందరగా చెప్పాల్సి వస్తుంది, తప్పుగా అనుకోకండి. ఓకేనా.